శుభమస్తు. శ్రీరామ జయం. గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మపండు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీడి, గుర్రన్నాడ, తుంగ ముస్తెలు లేదా కొన్ని అపురూపమైన అడవులలో లభించేటటువంటి వనమూలికలు, దుంపగడ్డలు, వీటిని ప్రధాన ద్వారానికి ఎదురుగా వేలాడదీస్తే ఇంటికి దృష్టి దోషం తొలగిపోతుంది. తుమ్మ చెట్టు కొమ్మ సేకరించి ఆకులు తీసివేసి ముండ్లు మాత్రమే ఉన్న ఆ కట్టె ముక్కను ద్వారానికి అడ్డుగా వేలాడదీస్తే కూడా దుష్ట శక్తులు ఇంటిలోనికి రావు. ఇది విశ్వాసం. ఈ విశ్వాసంలో దీపావళి పండుగకు ఒక చోటు ఉంది. దీపావళి కంటే పూర్వం ఇల్లు శుభ్రం చేసుకొని సున్నాలు వేయించి ఇంట్లో ఉండే పాత వస్తువులు, దుస్తులు, నష్టం కలిగించేవి అన్నీ తొలగించుకొని ఇల్లంతా కూడా పరిశుభ్రం చేసుకుంటాం. అందంగా ఉన్న ముఖానికి దిష్టి చుక్క ఒకటి అవసరం కనుక ఇంటి బయట ఎరుపు వస్త్రంలో కొబ్బరికాయ లేదా గుమ్మడికాయ, దిష్టి గుమ్మడికాయ, దాని పేరే అది ఎలా పడిపోయింది, వేలాడదీస్తూ ఉంటాం. పచ్చకర్పూరం వెయ్యాలి అని కొందరు, వెయ్యకూడదు అని మరికొందరు ఆ మూట గురించి ప్రస్తావన చేస్తూ ఉంటారు. మూట అక్కడ ఎరుపు వస్త్రం. ఎర్రని వస్త్రంలో బూడిద గుమ్మడికాయ ఉంచి ఆ బూడిద గుమ్మడికాయ పైన కర్పూరం తప్పకుండా ఉంచాలి. పచ్చ కర్పూరం ఆ గుమ్మడికాయ పైన ఉంచి అందులోనే జీడిగింజ, చిల్లపెంకు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయ, శనగలు, కాసిన్ని బియ్యం, పసుపు కలిపినవి, ఒక చిన్న ఇనప ముక్క లేదా మేకు, వీటిని ఉంచి నాలుగు వైపులా ఆ ఎరుపు వస్త్రాన్ని గట్టిగా బిగించి కట్టి ప్రధాన ద్వారానికి వెలుపల వేలాడదీసినట్లయితే సమస్తములైన దుష్టశక్తులు ఇంటిలోనికి రాకుండా నిరోధింపబడతాయి. దుష్టశక్తులు అంటే చెడు ఆలోచనలు, నెగటివ్ ఎనర్జీ అని చెప్పుకోవాలి. ఇంట్లోనికి వచ్చేవాళ్ళు సానుకూలంగా రావాలి అంటే, ఇంటికి ఉండే ఆకర్షణ శక్తి కలకాలం ఉండాలి అంటే ఇలాంటి సంప్రదాయబద్ధమైన ఆచారాలలో ఉన్న విధానాలు పాటించినట్లయితే క్షేమం కలుగుతుంది. శాస్త్ర ప్రమాణాలు ఈ విధమైన దృష్టి తొలగించే విధానాలు, పద్ధతులకు లేనప్పటికీ ఇవి ఆచారాలు, విలువల కల ఆచారాలు, పాటించినట్లయితే ప్రయోజనాలు కలిగించేవి అవుతున్నాయి. పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం. శుభమస్తు.